అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. ప్రస్తుతం మనం బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఇక్కడ తల్లుల సంఘం అనేది ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు పెట్టారు కదా, దీనికి గల కారణాలు? నా పేరు భాగ్యలక్ష్మి, తెలంగాణ తల్లుల సంఘం స్టేట్ కన్వీనర్ని. సో మన ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేసింది. 23,000 పాఠశాలను క్లోజ్ చేస్తూ అవి 4,000 పాఠశాలలుగా చేసి ఒక్కో స్కూల్కి 20,000 కోట్లు అంటే 80,000 కోట్లతో మళ్ళీ పిల్లలకు దూరం స్కూల్ ఉంటే దానికి బస్సులను పెట్టి పిల్లల్ని తీసుకొచ్చి వీలవుతుంది అనేది వాళ్ళు చేశారు. కానీ ఈ బస్సు పెట్టడం అనేది, తీసుకెళ్ళడం అనేది, ఇన్ని డబ్బులు పెట్టి స్కూల్ బాగు చేయడం అనేది ఇది పేపర్ ప్రకటన వరకే, కానీ అది అమలు అయ్యేది అనేది చాలా దూరం విషయము. ఎందుకంటే మనం కొన్ని స్కూళ్ళల్లో, కొన్ని విలేజ్లో చూస్తున్నాము, బడులకు వెళ్ళడానికి ఆ స్కూల్ బస్సెసే లేకుండా, ఊర్ల బస్సులే లేకుండా చూస్తున్నారు. సో ఇది చాలా దూరమైన విషయము, అది అందని విషయము. దానికి ఏం చేశామంటే ఈరోజు తల్లుల సంఘం నుంచి ఉన్న బడులను బాగు చేయండి, ప్రభుత్వ బడులను బాగు చేయండి, కొత్త బడులను నిర్మించండి, ప్రభుత్వ బడులను మూసివేయద్దు అనే ఆ 3 అంశాల మీద మేము ఈరోజు ప్రెస్ మీట్లో, బషీరాబాద్ ప్రెస్ మీట్లో ఈ తల్లుల సంఘం ద్వారా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళు మూతబడిపోతే మేము గత కొన్ని నెలలుగా ఎక్కడెక్కడ స్కూల్స్ లేవనే అంశం మీద మేము చేశాము. 5,000 పిల్లలు ఉన్న దగ్గర ఒక ప్రభుత్వ స్కూల్ లేక గబ్బిలాలపేటలో మేము మీటింగ్ పెట్టి అక్కడ ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్లో అక్కడ ఒక సమావేశం చేశాము. సీతాఫల్ మండీలో ఒక ప్రైమరీ స్కూలు, హై స్కూలు, ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ 4 అక్కడ ఉన్న దగ్గర అక్కడ అది కొత్త కన్స్ట్రక్షన్ చేస్తామని కూలగొట్టి 3 ఏళ్ళు అవుతుంది. అది ఇంతవరకు కూడా బర్లకు దొడ్డిలాగా మారింది, కానీ ఆ స్కూల్ కన్స్ట్రక్షన్ అయితే కాలేదు. ఎంత త్వరగా స్కూల్ని తీసేస్తామనే నిర్ణయం తీసుకోగలరు, కానీ ఒక స్కూల్ తేవడానికి ఎంత కష్టమో మాకు తెలిసిన విషయం. అందుకే ఈ ప్రభుత్వ బడులను మూసివేయకండి, మెరుగైన సౌకర్యాలు అందిస్తూ ఉన్న బడులను ఫస్ట్ బాగుపరచడానికే మీరు ముందడుగు వేయాలని. అలాగే విద్యా కమిషన్ కొన్ని సిఫారసులు ఇచ్చింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని, అలాగే డివిజన్ స్థాయిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కట్టాలని. సో ఈ విద్యా కమిషన్ ఇచ్చిన సిఫారసులు కూడా మీరు పార్లమెంట్లో చర్చ చేర్చి ఈ విద్య మీద పటిష్టంగా పనిచేయాలి. ఎందుకంటే ఇంతవరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు, మీరే ముఖ్యమంత్రి గారి పరిధిలో మీ చేతిలో పెట్టుకున్నారు. కాబట్టి ఈ స్కూళ్లను తొలగించే ప్రక్రియ వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ తల్లుల సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మహిళలంటే మీకు చాలా గౌరవము, మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు, అలాగే కోటీశ్వరులు చేయాలనే ఆశయం కూడా మీది ఉంది, దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. కానీ మాకు సంక్షేమ పథకాలు కాదు, మాకు కావాల్సినవి మా పిల్లలందరికీ నాణ్యమైన ప్రభుత్వ విద్య అందించాలనే లక్ష్యమే మాకు గొప్పము. దానికి మీరు శ్రీకారం చుడతారని ఆశిస్తున్నాము. మీ మాటను ప్రభుత్వాలు మూసివేద్దామనే అంశాన్ని అది వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వ బడులు ఉంటే లక్షల మంది పిల్లలు చదువుకొని బాగుపడతారు. ఆ బడులు లేకపోవడం చేత ప్రైవేట్ సెక్టార్లో ఫీజులు కట్టలేక డ్రాప్ అవుట్ అయ్యి బాలకార్మికులుగా అవుతూ ఉంటారు. సో ఫీజుల విషయంలో 5, 6 చదివి మళ్ళీ డ్రాప్ అవుతారు. సో ఇది తెలంగాణ సంక్షోభంలో ఉంది ఆల్రెడీ విద్యలో. ప్రభుత్వాల స్కూల్ మూతపడితే ఇంకా సంక్షోభంలోకే వెళ్ళిపోతాం సార్. అంటే ఇప్పుడు 50,000 ఓటర్లు ఉన్న ఒక ఏరియాలలో 2 స్కూలు, 1 స్కూల్ ఉంటుంది. 2 స్కూల్, 1 స్కూల్ ఉన్నప్పుడు ప్రైవేటు స్కూళ్ళు మాత్రము 10ల సంఖ్యలో ఉంటున్నాయి. అంటే కారణం ఏంటి? ప్రభుత్వం అంది కదా నిర్లక్ష్యము అని. అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో వసతులు సరిగా ఉంటే ప్రైవేటు స్కూళ్ళకి ఎందుకు పోతుంది? గవర్నమెంట్ స్కూల్కి పంపించలేక, ప్రైవేటు స్కూళ్ళ ఫీజులు కట్టలేక కుటుంబాలు భారమవుతున్నాయి. అప్పుల కుప్పట్లో కూలుకుపోతున్నారు. వాళ్ళు ఒక 5వ తరగతి 6వ తరగతికి చదివించే లోపలనే వాళ్ళ చదువు ఆపేస్తున్నారు. చదువును ఆపేసి వాళ్ళను పనికి పెడుతున్న బాలకార్మికులాగా తయారవుతున్నారు. బాలకార్మికులాగా తయారవు కాకుండా వేరే కుటుంబాలకు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఏ రకంగా అంటే గంజాయికి, డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. బానిసలై వేరే పిల్లల్ని కూడా పాడు చేస్తున్నారు. అంటే లోపం ఎక్కడుంది? గవర్నమెంట్ చేతిలో లేదా లోపం? ఇది గవర్నమెంట్కి ఇది లేదా? గవర్నమెంట్కి ఆలోచన లేదా? అంటే ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళకు పెట్టుకోవడానికి అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ప్రైవేటు స్కూల్ పెంచుకోవడానికి అవకాశం అంటే మీకు తెలిసే కదా మీరు చేస్తున్నారు. అంటే పిల్లలకు ఓటు హక్కు లేదా? నిర్లక్ష్యము. ఏ రకంగా నిర్లక్ష్యము? మీరు పెద్దపీట వేస్తున్నా అంటున్న మహిళలు మేము అడుగుతున్నాం కదా. మేము బస్సు ఇచ్చిర్రు, బస్సు రావు, 24 గంటలు కొట్లాడుకుంటారు. నేను వరంగల్కి వెళ్ళినామన్నా ఆమె స్టేజ్ దగ్గర బస్సు ఆపకపోతే ఆమె బస్సుని వీడియో తీస్తుంది. అప్పుడు బస్ డ్రైవర్కు హార్ట్ అటాక్ వచ్చింది, ఆమెకు సల్ల చెమటలు పుట్టినాయి. అంటే దీనికి కారణం ఏంది? మాకు వద్దన్నదేమో ఇస్తా అంటారు, మాకు కావాలనేది మీరు ఇయ్యరు. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీరు పెట్టుబడి పెట్టండి, పిల్లలపైన పెట్టుబడి పెట్టండి, రేపు తిరిగి మీకు వస్తుంది. అదే రకంగా మీరు అనవసరమైన ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? మాకు అవసరం లేదు.
అనవసరమైన పక్షాన్ని ఇవన్నీ ఇవి తీస్తాం అది ఇస్తామని మాకు అడిగింది మీరు అడగంది ఇవ్వకండి, అడిగేదే ఇవ్వండి. మా పిల్లలకు నాణ్యమైన విద్యను ఇవ్వండి, గవర్నమెంట్ స్కూల్లో బాగు చేయండి. అది అమ్మ, విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్స్ మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ప్రైవేట్ స్కూల్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి దీనికి ఏమంటారు? అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో అంటే పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెళ్ళాలంటే అక్కడ మౌలిక వసతులు, అక్కడ సరిపడా వసతులు అన్నీ ఉంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారు. అక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే వెళ్ళి చదువుకుంటారు అక్కడ ఉన్న పిల్లలందరూ. వాళ్ళు ప్రైవేట్ స్కూల్ అంటే ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా ప్రతి ఎమ్మెల్యేలకు ఉన్న ప్రైవేట్ స్కూల్ అన్నీ ఎమ్మెల్యేల స్కూల్సే ఉన్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వాళ్ళు అటువైపే మొగ్గు చూపుతున్నారు. వాళ్ళు అక్కడ మొగ్గు చూపడం వలన పిల్లలు అంటే ఇక్కడ వసతులు లేకపోవడం వల్ల తప్పని పరిస్థితిలో ఈరోజు పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళకుండా ప్రైవేట్ స్కూల్ వైపే వెళ్తున్నారు. ఈరోజు ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేకుండా పోతుంది. పిల్లలు అంటే ఈరోజు మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి ఒక అమ్మాయి ఉన్న స్కూలు, ఇద్దరు పిల్లలు ఉన్న స్కూలు ఉంటుంది. అలాంటి స్కూళ్ళను మూసివేయాలనా అని అడుగుతున్నా. మూసివేయొచ్చు దానిపైన మీ ఆలోచన అంటే ఇద్దరు పిల్లలు ఉన్న స్కూల్ ఎందుకు వచ్చింది ఈరోజు ఆ పరిస్థితి ఆ స్కూల్కి వచ్చింది అంటే కారణం ఎవరు? ప్రభుత్వాలే కదా. ఈరోజు ప్రభుత్వం కనుక అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించి తరగతికి దగ్గర టీచర్లను పెట్టి తరగతి గదులు ఏర్పాటు చేస్తే ఈరోజు ఈ పిల్లలు ఇక్కడ నుంచి పోరు. పిల్లలకు అపనమ్మకం వచ్చింది, తల్లిదండ్రులకు అపనమ్మకం వచ్చింది ప్రభుత్వ పాఠశాలల పైన. నమ్మకం రావడం వలన ఈరోజు తప్పని పరిస్థితిలో, గత్యంతరం లేని పరిస్థితిలో మేము ఇంతకుముందు మా సభ్యులు చెప్పారు అంటే బంగారాలు కుదబెట్టుకుని మా పుస్తకాలు కుదబెట్టుకుని మేము ఈరోజు పిల్లలకు ఫీజులు కడుతున్నాం. చిన్న క్లాసులకు కూడా 50,000 60,000 ఫీజులు కడుతున్నాం. ఎందుకు కట్టాల్సి వస్తుంది? మాకు అవసరం ఏముంది? తెలంగాణ ప్రభుత్వంలో కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు ఇంత లక్షల ఫీజులు కట్టి మా పిల్లలని మేము ప్రైవేట్ పాఠశాలకు పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ దుస్థితి ఎందుకు ఏర్పరిచిర్రు? తెలంగాణ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అయినా గవర్నమెంట్ స్కూల్ మీద మొగ్గు చూపాలి, కానీ ప్రైవేట్ స్కూల్స్ మీద ఎందుకు మొగ్గు చూపుతున్నట్టు? అదే కదా మేము తల్లుల సంఘం నుంచి పోరాడేది అదే విషయానికి. గవర్నమెంట్ అంటే మీకు మక్కువ లేదా? విద్య మీద ప్రేమ లేదా? పిల్లల మీద ప్రేమ లేదా? తెలంగాణ పిల్లలు అన్పడ్ పిల్లలు కావాలా? మంచి చదువు ఉండొద్దా? చదువు ఉండాలంటే ఫస్ట్ ఏది? గవర్నమెంట్ సంస్థలు మన అన్ని స్కూల్స్ స్థాపించాలి. అట్లాంటి స్కూల్లే లేకుండా చేస్తామంటే మాలాంటి పిల్లలు ఫ్యూచర్ ఏంటి? అసలు ఎక్కడ వెళ్ళి చదవాలి? ఎక్కడో ఆ రూట్లలో ఎవరున్నారు? అక్కడ జనాభా లేదు. అక్కడ నువ్వు అంత పెద్ద స్కూల్ కట్టినావు కరెక్టే. ఇక్కడ మండలాలలో కూడా స్కూల్స్ ఉండాలి కదా. మండలాలలో కూడా స్కూల్స్ ఉండాలి. మెయిన్ ఎక్కడ జనాభా స్ట్రెంత్ ఎక్కడ ఎక్కువ ఉందో, పిల్లలు ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడ స్టార్ట్ చేయండి మీరు ఫస్ట్. అక్కడ స్టార్ట్ చేస్తే పిల్లల భవిష్యత్తు మారుతుంది. ఎందుకంటే ప్రైవేటీకరణ తగ్గుతుంది. ఒక్క ఇంటికి 3 పిల్లలు ఉంటే 3 పిల్లల ఫీజు చెల్లించాలంటే తల్లుల బాధ ఏంటో మీకు తెలుసు. మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివారు, మేము గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినాం. ఆ గవర్నమెంట్ని పెంచండి, స్కూల్ని పెంచండి సార్. రేవంత్ రెడ్డి గారు మీరు పెంచండి, తగ్గించకండి. ఇదే మా విన్నపం. ఒక్క అమ్మాయి ఉంది ఒక్క స్కూల్లో అన్నారు సార్. ఒక్క అమ్మాయి ఒక్క స్కూల్లో ఉందంటే మరి ఒక్క ఫ్రీ బస్ పెట్టినప్పుడు ఒక్క లేడీస్ ఎందుకు లేదు? ఒక ఫ్రీ బస్ కాడ మీరే కదా ఫ్రీ బస్ పెట్టిరు. ఫ్రీ బస్ పెడితే లేడీస్ మంచిగా ఉందంటే మరి ఒక్క అమ్మాయి ఎందుకు లేదు ఫ్రీ బస్ కాడ? ఎందుకంటే ఫ్రీ బస్ వస్తుందని ఎట్లా పోతురు? గుంపులుగా అసలు బస్సులు ఆగుతలేవు, స్టేజ్ మీద డ్రైవర్లు భయపడుతురు. మరి అదే విధానాన్ని ఈ స్కూల్ ఎందుకు తెస్తలేరు మీరు? ఈ స్కూల్ ఎందుకు తెస్తారు? ఈ స్కూల్ కూడా అదే విధంగా ఒక్క అమ్మాయి ఏముంది? అన్ని గవర్నమెంట్ బల్లలకు ఎవ్వరు పోతలేరు, అంత ప్రైవేట్కరణ అవుతుంది. ప్రైవేట్ బల్లలకు పోతున్నాం, గవర్నమెంట్ టీచర్లు వేస్ట్, గవర్నమెంట్ స్కూళ్ళు ఉండొద్దు అంటారు కదా సార్. మరి ఎందుకు ఫ్రీ బస్ పెడితే అంత జనాలు మునిగిపోయి యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి ఫ్రీ బస్ పెడితేనే. అలాగనే ఫ్రీ స్కూళ్ళు పెట్టండి, జనాలు ఎంత ఉంటారో తెలుస్తుంది. యావత్ తెలంగాణలో ఉన్న ఉచిత పాఠశాలలు తీసివేస్తే పిల్లలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటారు? యావత్ తెలంగాణలో ఉచిత పాఠశాలలు తీసివేయడం వల్ల పిల్లలు చిన్నాభిన్నమైపోయి బాల కార్మికులుగా రూపొందించబడతాడు. ఎందుకంటే దగ్గరలో ఉన్న బడికి వెళ్ళలేకపోతున్నారు. మీరు ఎక్కడో నిర్ణయించే బడికి 4,000 స్కూళ్ళల్లో వాళ్ళని ఏ విధంగా రూపొందించుకుంటారు? ఆ ప్రణాళిక విధానాన్ని మీరు రూపొందించుకోకుండా, ఎవరికి తెలియపరచకుండా, ఒక ప్రెస్ మీట్ లేకుండా, ఎవరి అభిప్రాయం లేకుండా, ఒక విద్యాశాఖ మంత్రి లేకుండా, సొంత నిర్ణయం తీసుకోకుండా ఒక ప్రతిపాదన అనేది ఉంటే ప్రతిపాదన రూపొందించి తల్లుల ఏకాభిప్రాయంతో ఈ రూపకల్పన రూపొందించి పిల్లల భవిష్యత్తు తరాలను రేపటి భవిష్యత్తులుగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రభుత్వంది, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులది. కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆ స్కూళ్ళు కూల్చివేసే ముందు ఒక ఆలోచన పరిమితంతో ముందుకు కొనసాగాలని మేము తల్లుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తమిళనాడులో సీఎం జోసెఫ్ విజయ్ సీఎం గారు నిన్న మొన్న సీఎం అయిన వారు ప్రైవేట్ స్కూలు
ఫీజుల నియంత్రణ, ఒక ప్రణాళిక రూపొందన బోర్డు బయట ప్రకటన నిర్ణయించాలని ఒక డిమాండ్ పెట్టిన ఆ డిమాండ్తో మొత్తం స్టేటే నడుస్తుంది. ఆ విధంగా ఈ ముఖ్యమంత్రి గారు చూసి కొంత అవగాహన తెలుసుకోవాలని మా ఒక విన్నపం. నమస్తే సార్, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సార్. ఏం లేదు కానీ మనకు కూల్చడం చాలా ఈజీ సార్, ఏదైనా నిర్మించడం చాలా కష్టం. అది ఏం చేస్తారంటే ఫస్ట్ పిల్లల కోసం ఫస్ట్ కొత్తది కట్టండి, మీకు కట్టే ఉద్దేశం ఉంటే ఫస్ట్ కొత్తది కట్టి ఇంకోటి కూల్చండి సార్. కూలుస్తా మానేస్తా ఇదే అంటున్నారు కదా సార్, దాని వంతుకు ఏది కడతారో అది కట్టి చూపించినాక మీరు ఎన్ని తీసేస్తారో చూడండి, అప్పుడు చేయండి సార్, అది నిరూపించుకోండి సార్. తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో పంపించడం ఇష్టం లేక ప్రైవేట్ స్కూల్లో పంపిస్తామని అంటున్నారు. మరి దీనిపై మీరేం చెప్తారు? అవునండి, మేము నిజంగానే ప్రైవేట్ స్కూల్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్స్ కూడా లేరు, టీచర్స్ అసలు లేరు. రిటైర్ అయిన టీచర్స్ని రిక్రూట్ చేయట్లేరు. ఇంకొకటి ఏమైపోయిందో 1890 ఆ ఇయర్లో అయితే తెలుగు మీడియం స్కూల్సే ఉంటే, ప్రస్తుతానికి మనం పిల్లలను తెలుగు మీడియం స్కూళ్ళలో చదివించలేకపోతున్నాం. ఎందుకంటే మొత్తము వరల్డ్ వైజ్లో అయితే ఇంగ్లీషే ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని అనుకుంటున్నాం. కాకపోతే మనకున్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ తెలుగు మీడియం స్కూల్స్లో ఉన్నాయి. ప్లస్ అవన్నీ మొత్తము పాత బిల్డింగ్స్ కాబట్టి అవన్నీ వర్షం అవి వచ్చినప్పుడు పడిపోయే స్టేజెస్లో ఉన్నాయి. సో దానివల్ల బిల్డింగ్స్ మంచి చేయాలి. ప్లస్ వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవు. ప్లస్ టీచర్స్ మెయిన్ ఇంపార్టెన్స్, ఇంగ్లీష్ మీడియం వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ రిక్రూట్ చేస్తే మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షలు పెట్టి ఎందుకు స్కూళ్ళకి పంపిస్తాము, గవర్నమెంట్ స్కూల్స్ సరిగ్గా ఉంటే. ఇంకొకటి ఏంటంటే మాకు ఇయర్ ఎవరికైనా పేరెంట్స్కి ఇయర్ పిల్లలు పెద్దగా అవుతుంటారు, వాళ్ళ స్కూల్ అయిపోతుంది, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అయిపోతుంది, వాళ్ళు వెల్ సెటిల్డ్ అవుతారని అనుకుంటారు. కాకపోతే మా తల్లిదండ్రుల భయం ఏంటంటే ఇయర్కి 30,000 40,000 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు పెంచుతున్నారు. సో ఇక కంపల్సరీ మేము కూడా మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వాలనేసి మేము అప్పులో సొప్పులో ఏవో ఒకటి చేసి మేము పిల్లలను చదివిస్తున్నాం. ఒక్కొక్కరికి 1,00,000-1,50,000 వేస్తున్నాం. దాని ద్వారా మేము ఆర్థికంగా కూడా చాలా వెనుక అయిపోతున్నాం. కుటుంబంలో కూడా కొంచెము ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఫైనాన్షియల్గా కూడా చాలా వీక్ అయిపోతున్నాము. మెయిన్ రీజన్ ఏంటిదంటే మన తెలంగాణలో చాలామంది ఫైనాన్షియల్గా వీక్ అయిపోవడానికి కారణం ఆల్మోస్ట్ వాళ్ళ ఏమంటారు శాలరీ మొత్తము వాళ్ళ ఆర్థిక డబ్బులన్నీ స్కూళ్ళకే అయిపోతున్నాయి, ఫీజులకు స్కూళ్ళకి. ఎందుకంటే ఇది వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలని మంచి స్కూళ్ళల్లో ఇస్తున్నాం కాబట్టి కుటుంబం అనేది ఆర్థికంగా ఎదగలేకపోతుంది. సో దీనివల్ల నేను సీఎం గారికి ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే లాస్ట్ ఒక 10 years టీఆర్ఎస్ పరిపాలించినప్పుడు అప్పుడు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్స్ వాళ్ళు ఎవరు లేకుండే. నెక్స్ట్ ఇప్పుడు 2 to 3 years అవుతుంది, మీరు కూడా ఆ డిపార్ట్మెంట్ మీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కావాలి మాకు. ఎందుకంటే మాకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి, కొన్ని పెట్టడానికి అవసరాలు చెప్పడానికి. మెయిన్ ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో రిక్రూట్ చేయండి, ఇంగ్లీష్ టీచర్స్ని రిక్రూట్ చేయండి, బిల్డింగ్స్ బాగు చేయండి, ప్లస్ వాష్రూమ్స్ అవి ఇవి కొంచెం క్లీన్ చేయండి. ఓకే, ఇదే అండి. కొంచెం మౌలిక వసతులు అన్నీ ఏర్పాటు చేస్తే మేమంతా కూడా ప్రైవేట్ స్కూల్ వదిలిపెట్టేసేసి గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేస్తామండి. మీరు గవర్నమెంట్ స్కూల్ చదువుకొని సీఎం కాలేరా సార్? ఇది పరిస్థితి చూస్తున్నాం కదా. తల్లుల సంఘం తరపున నుంచి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రభుత్వ పాఠశాలలను మూసివేయొద్దని రేవంత్ రెడ్డి గారిని చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి దీనిపై అధికార ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వెయిట్ చేయాలి మనమందరూ. కెమెరామెన్ మహేష్ రెడ్డితో రిపోర్టర్ వందన.